అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అన్వయ రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయడానికి నిజామాబాద్ వచ్చే సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాకుండా రోడ్డుగా ప్రజారోడిగా మాట్లాడేటువంటి పరిస్థితులు. ఉదాహరణకు వచ్చింది తన పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా నామినేషన్ సందర్భంలో వచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణ ఏమంటాడంటే జీవన్ రెడ్డికి సోనియా గాంధీ బాధ్యత తీసుకున్నారు, రాహుల్ గాంధీ బాధ్యత తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు సెంట్రల్ తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. అయినా కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఇండియా కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి దేశం యావత్తు కూడా ఎన్నికలు జరిగారు. 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ రావచ్చు. 40 సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీలో ఈ పుట్టలను ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలిస్తే సెలబ్రేట్ చేస్తారు. నవ్వాలో ఏడవాలో మొదలైంది అవి ప్రమాణం చేస్తారు. ఫస్ట్ డిసెంబర్ 9 తర్వాత 12 డేస్ మళ్ళీ పేపర్లో ఎలక్షన్ 15 ఇస్తాను. 15 రోజులు ఆ 15 రోజులు ఇచ్చేసి దాదాపు 20,000 చెల్లించారు. రైతులకి దిక్కులేదు, 5 మందికి దిక్కులేదు. మరి 20,000 కోట్లు చేస్తారు. జనాన్ని మోసుకెళ్ళాలి. అలాంటి పార్లమెంట్ అయిపోతుంది, లోకల్ బాడీ అయిపోతుంది. కాబట్టి ఎలక్షన్ ఉన్నాయంటే 40,000 జాతీయ సాక్షిగా 15,000 మాట్లాడుతున్నారు. నిజామాబాద్ ఈ ప్రాంతంలో వాసన స్వస్థ ఉద్యోగానికి ఆమె సాక్షిగా 15,000 చేస్తుంది. ఎక్కడ పడితే బట్టి ప్రజలను మోసం చేసింది. ఈ ఎలక్షన్లో ఓటు జరుగుతుంది చేస్తుంది. వాడు ప్రజలు ఉద్దేశించారు. 4 కాలంలో ఇప్పటి వరకు ఏ శాఖ పంచాయతీ తప్ప ఒక్క పథకం కూడా కాంగ్రెస్ పార్టీ మార్గంలో లేదు. ప్రజలు ఆగ్రహం ఉంటారు, రైతుల ఆగ్రహం ఉంటారు, ప్రభుత్వ ఆగ్రహం ఉంటారు, మహిళల ఆగ్రహం ఉంటారు. నేను గ్రామాలకు మేము మాట్లాడుతున్నాం. అమ్మ మీ ఆడపిల్లలకు సంతోషం లేవు సార్, ఇలా మండల ప్రశ్న చేస్తారు. నాకు విషయం లేదు సార్, మనమాత్రం చేసాను బాధపడుతున్నాం సార్. ఈ విధంగా జనంలో ఉన్నటువంటి పరిస్థితి తప్పుతో పెట్టించి ఎక్కడ మాటలు మాట్లాడి తనంటే భగవంతుని తెలిపి ఒకరే ప్రతినిధిస్తారు. యాక్చువల్లీ ఎలక్షన్ పోటీలు వస్తుంది. భగవంతుని తెలిసి ప్రమాణం చేసి ఇది ఎలక్షన్ పోటీలు వస్తుంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్యస్పందించబడి రెండవది ఏంటంటే ఈ వ్యక్తి
సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి పార్టీ నాయకులు. అదేవిధంగా 50 లక్షలు లంచం తీసుకొచ్చి పెట్టుబడులుగా ఇవాళ ఓటుకోవడంగా జనం గురించి మాట్లాడలేదు, నాయకుల గురించి మాట్లాడలేదు. ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరు నమ్మకం ఉన్నారు. ఈ జోకరాలి సీఎం అనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాట్లాడడం కాదు. ఆర్మల్ ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రజల్లో రైతులకు వచ్చే బకాయిల కోసం తుపాకీకి పట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ జరిగిన వ్యక్తులు మాట్లాడే మాటలు ప్రజలు విమర్శించారు. అది కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎవరు విమర్శించారు. నేనంటున్నా ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. నీ కుటుంబంలో 7 అన్నదమ్ములు లేరు. 7 అన్నదమ్ములు నువ్వు హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉంటే నీ తమ్ముడు బ్రాంచ్ పెట్టుకుని వ్యాపారం చేస్తావు. నువ్వు హోల్సేల్ వ్యాపారం చేస్తామంటే నీ తమ్ముళ్ళు బ్రాంచ్ పెట్టుకుని వ్యాపారం చేస్తావు, లంచాలు చేస్తావు. నీ తమ్ముడు కొండలరెడ్డి మరకగిరి కాదు. నీ ఇంకో తమ్ముడు తిరుమల రెడ్డి మహబూబ్ నగర్ టీవీ వాడు. మహబూబ్ నగర్ టీవీ వాడిని పెట్టి నీ ఫోటో లేకుండా సోనియా గాంధీ ఫోటో పెట్టి నేను క్యాండిడేట్ అని చెప్పుకుంటాను. సిగ్గులేదు నీకు. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులే నీ వేరే పరిస్థితి లేరు. ఇతరుల కుటుంబాల సభ్యులను మాట్లాడుతున్నాము. నిన్నటి నామినేషన్ వచ్చిన స్పీచ్లో నువ్వు మాట్లాడుతుంటే బాధిరెడ్డి ఓటు చేపిస్తే ఆయన కొడుకులు వాళ్ళ దగ్గర వస్తున్నారు, కూరగాయల దగ్గర వస్తున్నారు మాట్లాడుతున్నారు. నీ అంత బతుకోరు, నీ అంత లఫ్ట్ నా పిల్లల గురించి వాళ్ళు చిన్నగా మాట్లాడుతున్నారు. కాబట్టి జిల్లా ప్రజలకు తెలుసు నా పిల్లల గురించి. నా పిల్లలు ఎట్లా ఉంటారు, ఏం చేస్తున్నారో నీకు బాగా తెలుసు. ఒకడేమో నాకు డయాబెటీస్ ఉన్నాడు రాజకీయంగా, ఇంకో పిల్లాడు హైదరాబాద్ ఉంటాడు. వాడి సంబంధం లేదు. అపాండాలు వేసి బురద పోసి మంది మీద అవమానం చేసి మీద పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేను అంటున్నా, ఎవడైతే నీకు ప్రతిగా చెప్పిన పిల్లల గురించి వాడి కొడుకు లచ్చుకోడు, వాడి కొడుకు మరమతం చేస్తున్నాడు. వాడు చెప్తే నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. నీ కుటుంబం సక్కగా లేదు, నీ చెప్పిన కుటుంబం సక్కగా లేదు. మా పిల్లల గురించి మాట్లాడతాను. నేను చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ గారి పరిపాలనప్పుడు 24 hours కరెంట్ వచ్చింది. ఎప్పుడు కూడా కరెంటు సమస్య రాలేదు. తగినంత సాధన ఇచ్చినాయి. ప్రజలకు తాగడానికి నీరు ఇచ్చినాయి. అదేవిధంగా రైతులు ధాన్యాన్ని కొనడానికి గింజలు కళ్యాణ చూపించారు. ఇవన్నీ ఇచ్చి ఇలాంటి లత్కోరు వాడుతున్నటువంటి అబద్ధ హామీలు విని ప్రజలు మోసపోయింది తప్ప కేసీఆర్ మంచి పని కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. గ్రామానికి వెళ్తున్నామే, గ్రామాల్లో చెప్తున్నారు సార్ కేసీఆర్ లేకుంటే ఆయనకు అన్యాయం చేసింది మేము, ఈ లత్కోరు మాట మేము మోసపోయినాము, ఈ ఎన్నికల్లో తెలుగు మాట చెప్పమని రైతులు కానీ మహిళలు కానీ యువకులకు చెప్తున్నారు. యువకులకు కూడా నిరుద్యోగం తీస్తుంది. 40,000 రూపాయలు అది ప్రధానం పెట్టి చదువుకునే ఆడపిల్లలకు స్కూల్ ఇస్తాడు. అది ప్రధానం పెట్టి కళ్యాణానికి చదివించిన పుత్రులను ప్రారంభిస్తాడు. అది ప్రధానం పెట్టాడు. అదేవిధంగా రైతులు ఇంటాల బోనస్ ఇస్తున్నాడు. అది కథమైపోయింది. రుణమాఫీ కథమైపోయింది. 100% బాధించిన వాగ్దానాలు 99.99 అమలు కాలేదు. కావు కూడా 100.1 అమలైంది. ఏంటంటే ఫ్రీ బస్. అది కూడా ఏమంటున్నావు, రేపు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాడు, ఆస్తి ఇవన్నీ చేస్తాడు. అది రాదు, చూసావు. కేంద్ర ప్రభుత్వం రాదు, ఈ స్కీమ్ వచ్చేది. అది గమనించాలి. ఈ వ్యక్తికి, పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపడని సమయం
మే 13 నాడు వస్తున్నది. మే 13 నాడు దయచేసి చెప్తున్న ప్రజలందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి గట్టి చేసుకుంది. ఈ వ్యక్తి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి చేస్తున్నాడా లేదా అది కూడా చూసుకోండి. తగిన గుణపట్టు చెప్పాలంటే ఓట్స్ కొట్టాలి. మీరు బ్యాలెట్ పేపర్ ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పాలా, దయచేసి చెప్తున్నాను. కూడా ఇవి చేస్తేనే ఒన్నైనా ప్రయత్నం అమలు చేస్తాడు. లేదా మనం మోసపోయి మళ్ళీ మోసపోయి కాంగ్రెస్ పార్టీ పోటేస్తే మేము చెప్పేది వేదనుకుంటారు. కాబట్టి దయచేసి చెప్తున్నా. ఎన్నికల గ్రామాలకు వస్తున్నారు, మాట్లాడతారు. వాళ్ళు ఎలక్షన్లో ఆడవాళ్ళు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ నిలదీయని నాయకుడు. పెన్షన్ వాగ్దానం ఏమైంది? 5,000 ఏమైంది? స్కూటీలు ఏమైనాయి? వాళ్ళ బంగారం ఏమైంది? 40 వాళ్ళ పెన్షన్ ఏమైంది? ఆడపడుచులందరూ కూడా తెలంగాణ ఇస్తున్నారు. ఏమైనాయి అడగాలి. మీరు ఒక గ్రామంలో అడిగితే ఇద్దరు గ్రామం రాదు. అడగకపోతే గమనం కూర్చుంటే వాళ్ళు ఇవ్వరు. దయచేసి చెప్తున్న ఎలక్షన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిలదీయమని చెప్తున్నాం. అదేవిధంగా అది పోటీ చేయకుండా ప్రచారం చేయకుండా ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారాలు తెలిసి ఇలా ఈడీ కేసులో ఇరికించి చేరవడం జరిగింది. ఆమె దర్శనంలో ఈ పక్కా తెచ్చుకున్నవాడు బీజేపీ వాడు. వాడిని ఏమంటావు నువ్వు? సోదరాడు అంటే బీజేపీకి ఎంత పట్టుకుని సోదరాడు. బీజేపీ దుష్మని పట్టుకొని నీకు దుష్మని మాకు దుష్మని బీజేపీ కవితమని పట్టుకొని దుర్సాడు. సిగ్గుండాలి కొంచెమని. ఇవాళ కవితమ్మ కానీ ఇవాళ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఒక్కటే బీజేపీ ఎదిరిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎదిరించడం లేదు. బీజేపీని ఎదిరించే సత్తా వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన అయిపోయింది. నేను దయచేసి చెప్తున్నా ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మన ఎంఐఎం అదేవిధంగా ఇతర పార్టీకి వచ్చిన మళ్ళీ మాట్లాడుతున్నారు. దాన్ని ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ నాయకులు ఎదుర్కొనేది ఏం మాత్రమే గమనించాలి. రీజనల్ పార్టీలు మాత్రమే బీజేపీ ఎదుర్కొంటున్న మా పార్టీ నాయకుడిని నిరాధారంలో చేరుకుంటున్నారు. ఉదాహరణ కవితమ్మని కేసీఆర్ ఎదుర్కొంటారు కాబట్టి కేజ్రీవాల్ ఇచ్చాడు. సీఎం ఉన్నటువంటి కేజ్రీవాల్ జైలు పంపించాడు. శివ సూర్యని పంపించాడు. అంటే రీజనల్ పార్టీ వల్లనే బీజేపీ ప్లేట్ ఉంది కాబట్టి ఈ విధంగా అక్రమికేసి పెట్టి వాళ్ళు జైలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి ముఖ్య అవసరం లేదని చెప్పేసి ఎవరి వాళ్ళు తప్పకుండా బీజేపీకి వాళ్ళు మాత్రం జైలు పంపిస్తున్నారు. దయచేసి ముస్లిం సోదరులు గమనించడం ప్రయత్నిస్తున్నారు. ఐక్యమత్యపై బీజేపీ ప్రజాస్వామ్యం అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న నాయకుడు ఎదుర్కొన్న బీజేపీ క్యాండిడేట్ మీరు మొదటి నుంచి అబద్ధాలకూడదు. నేను చెప్తున్న ఒకటి విషయం మీకు, ఈ సమాజంలో రాముని పేరు రాముని రూపంలో రావణాసురుడు వస్తున్నారు. గ్రామాల్లో రాముని రూపంలో రావణాసురుడు వస్తున్నారు. ఆంజనేయ స్వామి రూపంలో వాలి వస్తున్నాడు. ఆంజనేయ స్వామి రూపంలో వాలి వస్తున్నాడు. అంటే వాలి ఎటువంటి వాడో తెలిసిపోయింది, రావణాసురుడు ఎటువంటి తెలిసిపోయింది. అలాంటి వ్యక్తులు నమ్మకం తెచ్చేస్తున్నారు. రాముడు బీజేపీ నుంచి రాముడే దేవుడే. రాముడికి రాజకీయ సంబంధం లేదు. రాముడు దేవుడు, రాజకీయాలు లేదు. దయచేసి గమనించాలి. యువకుడు కూడా చెప్తున్నారు. ఇదే మోడీ 5 సంవత్సరాల క్రితం ఎన్నికలు వాగ్దానం చేశారు. నలుగురం మొత్తం తీసుకొచ్చి దేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్షలు పంపిస్తున్నాడు. పత్రం లేవు. 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగం ఇస్తున్నాడు. అది లేదు. అక్కడ పెద్ద అబద్ధాలు పోయిన మోడీ అయితే ఈ ప్రాంతంలో జిల్లాల అబద్ధాలు కోరుకుంటారు. ఇకపోతే ఉత్తర ప్రదేశం తీసుకోవడము రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల మధ్యలో బతికెళ్తుంది. ప్రజలకు మంచి చేస్తుంది. ప్రజలకు మంచి చేసేది కూడా ప్రజలకు తెలుసు. దయచేసి
ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని నమ్మి మోసపోదని చెప్పి మనవి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది తెచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సమృద్ధిగా సమరంగా చేసింది కేసీఆర్ మాత్రమే. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరందరూ కేసీఆర్ గారిని బలపరిచి ఏర్పడే పెట్టిన నన్ను అత్యంత ప్రయత్నం గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. ఇప్పుడు మా సోదరుడు మాట్లాడు. అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా తన స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడి మరి అక్కడ జనం రాలేదను, ఆ గ్రౌండ్లో కనీసం ఒక పావుసంగా కూడా మంది లేదను, వాళ్ళ నాయకుల పైన ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ తన స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడారు. ఇప్పటికే బాధ్యత కొన్ని విషయాలు చెప్పారు. మనం ఏదైనా వాళ్ళని నమ్మియాలన్నా, మన మాట నమ్మాలన్నా మనం ఏమంటామంటే ప్రామిస్ అంటాం, కొట్టేస్తాం. ఆయన ఏం మాట్లాడిందంటే లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పారు. మళ్ళీ నిజామాబాద్లో బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆగస్టు 15 లోపల ఇస్తా అని చెప్పాడు. అంటే నీ మాట మీద నువ్వే ఫెయిల్ అయినావు. 9 డిసెంబర్ నాడు ఇస్తానటువంటి రుణమాఫీ మొదటి సంతకం పెడతాను, ఫెయిల్ అయినావు, నువ్వు గడ్డనెక్కినావు. ఈరోజు రెండవసారి ఎంపీలను గెలుచుకోవడం కోసం మళ్ళీ నువ్వు చెప్తే నంబరు నీ మాటకు విలువ లేదని చెప్పి తెలిసి ఈరోజు ప్రమాణానికి సిద్ధమైనవు. అంటే ప్రజలు నీ మాట నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భార్యాభర్తల మధ్యలో గొడవ అవుతుందంట. ఇప్పుడే మా న్యాయ సోదరుడు చెప్పి ఇద్దరు తిట్టుకుంటున్నారు భార్యాభర్తలు. అంటే వాళ్ళ సంసారం కొట్లాడాలనుకొని మేము దగ్గర పోయినాం. వాళ్ళ తిట్టుకుని ఏంటంటే అంటే తెలంగాణ భాషలని మొదలైన నువ్వు చెప్తేనే నేను కాంగ్రెస్కి వేసినా, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడంటే నువ్వు నీ మాట చెప్పినా అంటే లేదు లేదు నాకు ఆ పక్కింటోడు చెప్పినని ఇద్దరు కొట్లాట రోడ్డు మీద నిలబడి కొట్లాడుకుంటున్నారు అని. అంటే పచ్చిగా మోసపోయిన తెలంగాణ అక్కడ మార్పు చూపిస్తామంటే కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తున్నారు, మరి వీళ్ళు తులం బంగారం ఇస్తా అంటున్నారు, ₹4,000 పెన్షన్ ఇస్తా అంటున్నారు. మరి ప్రజలు కూడా కొంచెం పాపం అమాయకులు, పేదరికంలో ఉండి ఎవరేదైనా చెప్తే ఆశపడి ఆలోచిస్తారు. మరి ఈరోజు ఉన్నది పోయింది అన్నట్టు 4,000 పెన్షన్ దేవుడు, ఆ 2,000 కూడా మీకు వస్తలేదు. క్రమంగా ₹1,00,000 కూడా వస్తలేవు. మహిళలకు ఇచ్చేటటువంటి డబ్బు అన్ని వయసు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళ కూడా 2,500 ఇస్తానన్నాడు, అది లేదు. అంటే ఈ 3 నెలల్లో కేవలం 3 మాసాల్లోనే కాంగ్రెస్ పరిస్థితి మరి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక పరీక్ష. చాలా సందర్భాల్లో ప్రజలు వివిధ నియోజకవర్గాల్లో రాష్ట్రంలో డిస్కస్ చేసుకున్నారు. కేసీఆర్ గారు లేని, ముఖ్యమంత్రిగా లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేకపోతున్నాము. మేము తప్పు చేసినాము. మా జీవన్ రెడ్డి గారు చెప్పారు ఇంతకుముందే, అరే ఊర్లలో అలసిపోయి పనిచేసి ఒక కళ్ళు సీసాను ఒక ఇంత మందో లాగేసి పడుకునేటటువంటి అలవాటు పోలిన తర్వాత తెల్లారి 7 కొట్టిందాక మెలుగు రాకపోతుండే. ఎందుకంటే మంచి 24 గంటలు కరెంటు ఉండే. కానీ 1 కాదు 2 దాకా కూడా నిద్ర పడుతుంది. ఎందుకంటే 10 సార్లు కరెంటు పోతుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ని కాదనుకున్నాము. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి గట్టు పరిస్థితిలో ఉన్న మన క్రమం తప్పకుండా పెన్షన్లు ఇచ్చినటువంటి కేసీఆర్ని కాదనుకున్నాము. ఇక మళ్ళోసారి మనకు అవకాశం వచ్చింది, ఈసారి మనము తప్పు చేయొద్దు అని చెప్పి ప్రశ్నించే గొంతు మనకు ఢిల్లీలో ఉండాలి. కాబట్టి అందరి ఎంపీలు కూడా మనం గెలిపించుకోవాలని చెప్పేసి మరి ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాలి. ఈ పార్టీ మరి ఒక సైడ్ భయపడేమో ప్రమాణం చేస్తున్నాడు, ఇంకో సైడ్ ఏమో జీవన్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మంత్రి చేస్తా అంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసు కదా మనకు.
ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటేనే ఢిల్లీ నుంచి రావాలి. కేంద్ర మంత్రి పదవి ఇప్పించేటటువంటి కెపాసిటీ రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? నిన్న మొన్న దాకా ఖమ్మం టికెట్ వేరే పేర్లు వచ్చినాయి. మరి ఈరోజు ఏమైంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడికి వచ్చింది అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారి మాట నడిచినట్టు అడగనట్టు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి వాగ్దానాలు అట్టలు ఫెయిల్ అయినాయి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకసారి మోసపోయినాం, రెండోసారి కరెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. మేము ప్రశ్నించే గొంతులు ఢిల్లీకి పంపిస్తామని చెప్పారు. మరి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆర్మూర్లో కానీ, ఇటు రూరల్లో కానీ, బాన్స్వాడలో కానీ 3 ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం వారికి ఉంది. అది దృష్టిలో పెట్టుకొని వారికి వ్యవసాయం గురించి కూడా తెలుసు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పంపించారు. దయచేసి మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, మన తెలంగాణ గౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర గౌరవం కోసం, ప్రశ్నించే గొంతు కోసం మరి ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నిజమైనటువంటి తెలంగాణ ప్రజలను కాపాడుకునే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి బాజిరెడ్డి అన్నతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంపీలను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్తే. మరి ఈరోజు నిన్న ఏదైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని నేను పేపర్లో రాస్తాను, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చిల్లర మల్లర మాట్లాడే రేవంత్ రెడ్డి. సీఎం అంటే చిల్లర మల్లర రేవంత్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకి అర్థమైంది. ఇదిగో నిన్నటి నుంచి ప్రజలంటూ జీవన్ రెడ్డి పోయిన ప్రెస్ మీట్లో నువ్వు బుక్ చూపించినావు, 420 కాంగ్రెస్ అన్నావు, కానీ 420 కాంగ్రెస్ కాదు, 420 రేవంత్ రెడ్డి అంటారు. ఇవాళ పొద్దంతా రామాయణం తిరుగుతూ ఉన్నాం, ఏ గుడిగడ పోయినా ఇదే మాట మాట్లాడుతున్నాం. నిన్న నచ్చిండు మరి 4 నెలల కింద హామీలు ఇచ్చిండు. పెద్దవకింత చిన్నవకింత అన్నాడు, అక్కకింత బిడ్డకింత కోడలికింత మరదలకింత చిన్నవకింత అన్నాడు, ఇల్లాలకింత అన్నాడు. పింఛన్లు ఆ పింఛన్లు ఇయ్యనోడు, అమ్మకు బంగారం పెట్టినోడు చిన్నవకు, అమ్మకు బువ్వ పెట్టినోడు చిన్నవకు బంగారు గాజులు పెడతారా ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతి ఊళ్ళో అంటున్నాడు. ఇవాళ ఆయన వచ్చి నిన్న మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా మేము ఇస్తాం. దేవుళ్ళ మీద ఒట్టేస్తుంది. పాతోడేమో ఆ ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ, ఆ రోజు F3 ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాపించి మోసం చేసింది. ఆ రోజే మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది ఉంటే అప్పుడు ఇయ్యలేని సుప్రీం కింద తీసుకోలేదు. ఇయ్యలే ఈయన ఎక్కడో ఏ ఊరిపై ఆ ఊరు పాట పడుతుంది. అక్కడ ఏమో నరసింహస్వామి ఒట్టేస్తుండు, ఇక్కడికి వచ్చి బాసర ఆలయం మీద ఉంటే చెప్తున్నా చెరుకు ఫ్యాక్టరీ తెలుస్తారు. ఈ ప్రాంత ప్రజలు పాత ఎంపీ పసుపు తెస్తారని తేలేడు, బాండ్ పేపర్ రాసించడం మోసం జరిగింది. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన అన్న మాటలు మీడియా మిత్రులకు వీడియోలలో చూపిస్తాం. ఆయన రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి అంటే రివెంజ్ తీసుకుంటాడు. ఆయన సీఎం అయింది ప్రజల మీద రివెంజ్ తీసుకోవడానికి. అలా గురువు ఒక ఆయన ఉంటే ఆ ఊళ్ళో గతంలో ఎర్రజొన్న రైతులు పైసలు ఇవ్వమని చెప్తే కాంగ్రెస్ కాల్చి రైతుల గుండెలు తీస్తే కాంగ్రెస్ కథమైపోయింది. వీళ్ళ గురువు చంద్రబాబు హైదరాబాద్లో రైతులు కరెంట్ అడిగితే ఆరోగ్య కార్పు జరిపింది. ఆ చంద్రబాబు కథమైపోయింది. ఈయన జిల్లాల నిన్న ఆయన వచ్చిన సందర్భంలో వర్షం పడి వడగండ్ల వాన పడి రైతులకు వడ్లు కొనుగోలు చేయలేక గతంలో 7,670 కొనుగోలు కేంద్రాలు మేము పెడితే పెట్టిన కొనుగోలు పెట్టలేక మళ్ళా నిన్న రాత్రి కూడా వడ్లు నానిపోయినాయి. రోడ్ల మీద రైతులు బాధపడుతూ ఉంటే ఆయన రైతుల గురించి మాట్లాడు, రైతుల బోనస్ గురించి మాట్లాడు, రైతుల కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడు. రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదు. ఈ రేవంత్ రెడ్డికి నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రుల సాక్షిగా ఆయన ఇచ్చిన హామీలను కూడా చూపిస్తుంది. రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు, ఎవరుకుంటారు వల్లే ఈయన రైతులతో పెట్టుకుంటాడు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత
సుఖీభవ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం మనకు పైన ఉన్న మోడీకి, ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, మీడియా మిత్రులకు, వేదికమైన పెద్దలకు అన్నం పెట్టే రైతన్న కన్నెర్ర చేస్తే వీళ్ళు మాడి మషైపోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ మోడీ గారికి కేడీ అయినా, జోడీ అయినా, ఏడీ అయినా ఈ రేవంత్ రెడ్డి ఏదన్నా ఇవన్నీ ఏమేమో చెప్తున్నట్టుగా ఆయన జోడీ కట్టాలన్నా ఈయన ఎందుకంటే బడే బడే మాషాల్లా చోటే బాయి సుబానాలు అన్నాడు ఆదిలాబాద్. ఇక కేడీ అంటే మీకు తెలుసు, కేంద్రంలో మోడీ ఇజం, రౌడీజం, గుండాయిజం రేవంత్ రెడ్డి. ఏడీ అంటే ఏకనాశిందే. ఆ మోడీ పాలిట అయిన కేడీ అయినా, జోడీ అయినా, ఏడీ అయినా ఈ రేవంత్ రెడ్డి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి అంటే అన్ని విధాలుగా తయారున్నాడు, ఏదైనా చేస్తారు. ఇక మీకు తెలుసు 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రులు ఎప్పుడు అన్న విధంగా బడేబాయాడు. బడేబాయ ఈయన మమ్మల్ని అంటారు. మా బీసీ నాయకులను చేవెళ్ళలో ముదిరాజు కాసాని కాళేశ్వర్ గారు పెడితే, అక్కడ ఎంపీ మా క్యామ్ మల్లేశ్వర్ పెడితే అభ్యర్థులను, ఇక్కడ యాదవ్ పెడితే ఇక్కడ ముందు అవో వీక్ క్యాండిడేట్లను పెట్టిన కేసీఆర్ అంటారు. అంటే బీసీలు, ముదిరాజులు, యాదవ్లు మీకు అదేవిధంగా మునురు కాపులు వీక్ క్యాండిడేట్లా? ఇది నీ పద్ధతి ఆయన మాట్లాడేది. ఈ 420 మాటలు పనిచేసుకొని నువ్వు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో గడ్డి చెయ్యాలి. ఇవాళ నేను ఏమంటున్నానంటే రైతులకు మా ప్రాంతంలో తెలంగాణలో ఇంత పెద్ద రైతాంగా ఉన్న ప్రాంతం ఎక్కడ లేదు. నిజామాబాద్ జిల్లా అత్యధిక రైతులు ఉన్న ప్రాంతం నిజామాబాద్ జిల్లా. నేను ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, ఇద్దరు నాయకుల గురించి అయితే తెలుసు, మధ్యలో ఉన్న బాజిరెడ్డి గారి గురించి తెలుసు. ఈ కేడీ నెంబర్ 1 ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ నేనంతా వీడియో మిత్రులంటారు, మేము కూడా వాళ్ళు ఓటు వెళ్తారేమంటారు. అరవింద్ చాలా మంది కలిగిన నేను నాగని అన్నది తినేటప్పుడు అన్న ఈసారి అయితే వాళ్ళు ఓడగలుగుతుండే ఈ మంచిగా చెడుకో సాగుకో పెట్టుకో 50 ఏళ్ళ నుంచి ప్రజల మధ్య, ప్రజల దగ్గర, ప్రజల కోసం ఉండే వ్యక్తి ఆడపోతే గాడ గెలుస్తారనే పేరు. 6 ఊళ్ళ గెలిచిండు, 5 వాళ్ళ గెలిచిండు, 2 సార్లు గెలిచిన వ్యక్తి. అహంకారం, ఎవరితో మాట్లాడు, ఏ ఊరికి రాడు, పసుపు పేరు వచ్చిన అంటూ పసుపు పేరు వచ్చింది అన్న విలేకరులు చెప్పాను. నాకు ఆడుకోకపోతే పసుపు గోడలు ఉంది, పసుపుకు మద్దతు ధర ఉంది, మక్కలకు మద్దతు ధర ఉంది, పసుపుకు మద్దతు ధర ఉంది. లేదు ఆయన సంగతి అట్లా. ఆయన అయితే ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ మీడియా మిత్రులకు కూడా తెలుసు, అవసరం లేదు. ఆయన 3 ప్లేసులు ఉంటుంది బీజేపీ అభ్యర్థి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అయినా ఎమ్మెల్సీ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లాకి ఎమ్మెల్సీ ఎప్పుడో వచ్చి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిందన్న మీ సాక్షిగా 5 ఏళ్ళలో ఒక సాగుకి వచ్చిందా, ఒక పెళ్లికి వచ్చిందా? ఆయన జగించాలని మోకాలను నొప్పి పాపం 80 ఏళ్ళు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన నోటికాడు బుక్కలు పూజ చేసింది రేవంత్ రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడని కాకుండా కేంద్రంలో కొనుగోలు చేసుకుని వచ్చి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిందని వాళ్ళ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్పండి వీడియో చూపిస్తుంది. ఆయన గుర్తుకొని అలాట ఎమ్మెల్సీ ఉన్నది, మరి ఉత్తర తెలంగాణలో మంత్రి ఆయనకి ఇచ్చుకోవచ్చు కదా జీవన్ రెడ్డికి. ఆయనకు మంత్రి అయ్యకుండా ఏటే రాగినాడు, పుట్టే రాగిస్తాడు. ఏంటన్నా ఈడేం చేయాలని ఢిల్లీ దగ్గర చెప్తాడు. ఆయన కేంద్ర మంత్రి ఇస్తాడు. నీ చూసుకో ఫస్ట్ ఏకనాశిని కాకుండా అన్నవసరం పోతే ఉన్నవసరం దిగినట్టు నీది ఊడిపోకుండా చూసుకో. ఆ కోమటిరెడ్డి కొడుకు ఈడీ నోటీసులు ఇచ్చింది, డిఆర్ఐ కింద నోటీసులు ఇచ్చింది, వార్తల స్మగ్లింగ్ లో 100 కోట్లు పట్టుకున్నారు, రెడీ పెట్టుకున్నారు ఎలక్షన్ కాంగ్రెస్ మీద. నీ ప్రభుత్వం కింద కాకుండా చూసుకో. నువ్వు వచ్చి ఇలా గోవర్ధన్ గారు కొడుకుల మీద మాట్లాడు. మా బాధ్యత యువకుడు యువ సైన్యం ఉన్నది. ఆయన అంటే ట్యాక్స్ నీది RR ట్యాక్స్, WR ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. ఈ 2 మొన్న మీకు సభలో 1450 కోట్ల కుంభకోణం పెట్టదు. 35 లక్షల మెట్రిక్ టన్నులు 1900 రూపాయల లెక్క అమ్మి హిందుస్థాన్ కంపెనీకి వేరే కంపెనీకి అమ్మి 1450 కోట్ల కుంభకోణం చేసి ఆ 1450 కోట్ల డబ్బులను కేంద్రానికి రాహుల్ గాంధీ కప్పం కట్టింది రేవంత్ రెడ్డి. నేను తీస్తా ఇంకా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినా అది సమస్య కాదు. చాలా మంది 2280 రూపాయలు కొన్నారు, 14 కొన్నారు, సూదులు కొన్నారు, ట్రాన్స్పోర్ట్, రైస్ మిల్ కమిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1450 కోట్ల కుంభకోణం చేసింది.
దాంట్లో ముఖ్యమంత్రి వాటా ఎంత, కోమటిరెడ్డి బ్రదర్స్ వాటా ఎంత, ఈ జగిత్యాల జీవన్ రెడ్డి వాటా ఎంత, అసలు ఈ బీజేపీలు ఎందుకు మాట్లాడతలేరు, ఈ నిజామాబాద్ జిల్లా ఎంపీ వాటా ఎంత, కేంద్రంలో ఈడీజం, రాష్ట్రంలో గుండాయిజం. ఏమన్నా అంటే కేసులు పెడతాం, కార్యకర్తల మీద కేసులు పెడతాం, బోధనల మీద కేసులు పెడతాం. 600 ఈయనొక మతిమార్పు సుదర్శన్ రెడ్డి రోడ్డు, ఆయనకు మతిమార్పు వచ్చింది. ఆయన పొద్దున ఏం మాట్లాడుతుంది, రాత్రి ఏం మాట్లాడుతుంది, ఆయన ఈయనకి ఎక్కించి చెప్తాం ఇట్టుంది సార్ మేము కాదు ట్యాక్సీ వసూలు చేస్తున్నాం. ఇలా బిల్డర్లు ఎంత ఉన్నారు రాష్ట్రంలో, ఒక్క స్క్వేర్ ఫీట్కి 35 రూపాయల ట్యాక్స్ కట్టాలని చెప్పి ఇలా 1 లక్ష రూపాయల స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ పోవాలంటే 35 రూపాయలు రేవంత్ రెడ్డి కట్టాలి, 10 రూపాయలు లోకల్ మంత్రి కట్టాలి, జిల్లా మంత్రికి 10 రూపాయలు ట్యాక్సెస్. అది మా పిల్లల మీద, ఈ ఆటగాయ పిల్లల మీద, అమాయకుల మీద, చిన్న పిల్లల మీద నిందలు మోస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు పెద్దలకు చిన్నలకు పింఛన్ ఇస్తారని ఇచ్చిందా, మా ఇళ్ళ తులామాదారం ఇంత కళ్యాణ లక్ష్మి ఇస్తారని ఇచ్చిందా, రైతు భూములకు 12,000 ఇస్తారని ఇచ్చిందా, నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇచ్చిందా, 24 గంటల కరెంటు మా పక్క అవసరాన్ని వచ్చిందా, ఒక ఇంట్లో మహాలక్ష్మి కింద తల్లి కింద, బిడ్డ కింద, చెల్లి కింద, కొడుకు కింద, కోడల కింద, యారాల కింద, మల్లి కింద, పెద్దమ్మ కింద, చిన్నమ్మ కింద, పెద్ద కింద ఇస్తే ఉంటాడా? 15 రోజు 39,000 కోట్లు దేవుడు సాక్షిగా ఇస్తా. బాసా దేవుడు సాక్ష్యాలు. ఈ దేవుళ్ళలో వెంకటేశ్వరుడు పేపర్ మీద రాసిచ్చేవాడు నిలబడ్డా? రాజకీయాలు ఉంటాయా? ఎలక్షన్ కమిషన్ వెంటనే చెల్లించి అసలు 39,000 కోట్లు ఆడికింటే చెప్పింది. మేము మిగిలించిన 7,000 కోట్ల రూపాయలే గతంలో ఎలక్షన్ కోడ్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు చేతిలో పెట్టిపోతే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ 1,500 కోట్ల బిల్లులు వేసుకున్నారు. నిజామాబాద్ ప్రజలు చాలా తెలివైన ఈ లక్కోడు మాటలకు నమ్మక మాటలకు నమ్మరు. ఇక్కడ ఉద్యోగాలు ఒక ప్రోగ్రాం అంత రోజు అయిపోయింది. ఆయన మళ్ళీ రాజకీయాల్లో ఉంటాడు. ఓడిపోయిన తర్వాత కూడా నిజామాబాద్ జిల్లా ఎగ్జామ్కి పక్క ఎప్పుడు లేదు. అంతకుముందు 30 ఏళ్ళు వాళ్ళ బాబు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోవన్నా పెద్ద ఏజ్లో ఎక్కడ మనిషి ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు. ఒకసారి వచ్చింది అంట మీడియా మిత్రులు తిరిగి లేనాడు, మన మంచి చెట్లకు లేనాడు, మన చావులకు రానాడు, మన పెళ్లిళ్ళకు రానాడు. ఈ జీవన్ రెడ్డి అరవింద్ గారిని ఎవరెవరైనా తిరిగే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడుకుల సంజయ్ ఎడబట్టిండు. ఈ గుడ్డు అరవిందుడు జగిత్యాల సంజయ్ ఎడబట్టిండు. ఈ జీవన్ రెడ్డిని 80 ఏళ్ళ పెద్ద మనిషిని గా కొడుకుల లాంటి తన కొడుకుల లాంటి పిల్లగాళ్ళు ఓడగొట్టిన గా కొడుకుల జగిత్యాల చెల్లని నోటు ఈ నిజామాబాద్ పార్లమెంట్ చెల్లుతుందా అని చెప్పి నేను మీకు అడుగుతున్నాను. దయచేసి మీరు కూడా అక్కడ ఆలోచించాలి. మీలో ఒక వ్యక్తిగా, మీ నోట్ల వ్యక్తిగా, మీ ఇంటి మనిషిగా, మీ మనుషులను కలిసే వ్యక్తిగా 50 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఆయనకు మాట్లాడకపోతే ఆస్తికర్త పబ్లిక్ లేకపోతే పిసెత్తు మా గోవన అది ఏమైందో విలేకరులు అంటలేరు, వీళ్ళు అంటలేరు, ప్రజలు మాట చెప్తాడు. కాబట్టి చెప్పాలంటే ఓట్లు 2 లక్షల మెజార్టీ గుర్తుందా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని కూడా గట్టిగా రాయండి. ఈ రేవంత్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాదు, చిల్లర మల్లర మాట్లాడే రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ ఓటుకున్నది ఆయన తలకాయకు లేదు. ఇలా తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. మేము ఇచ్చిన హామీలే పథకాలే నడుస్తున్నాయి. దయచేసి మీరు కూడా దాని మీద క్వశ్చన్ చేయాలి. మేము అడిగినాం నిన్న బోధన సభ సాక్షిగా, మీరు ఇవన్నీ 420 పథకాలు ఇచ్చేరమ్మని చెప్పు. నేను చెప్పలేను, వీడియో చెప్తే లేదో ఇప్పటికీ కానీ ఈ 420 ఈ కాంగ్రెస్ 420 కొద్దిగా రాయండి. 420 రేవంత్ రెడ్డి రాయండి చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి హామీలు ఉన్నాయి. ఒక్కసారి లాస్ట్ 2 సెకండ్ల వీడియో చూపించింది సార్ చెప్తాను. మరి ఏమడిగిందో ఆయన పేరు కూర్చుంటారు 2 సెకండ్లు అయిపోయింది. ఇచ్చిన హామీలు ఒకటి నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అందరూ ముంబై మళ్ళీ
వీరి కథ ఇది, కాంగ్రెస్ కథ అది. ఇవి మీరు నిర్ణయించాలా, పెద్ద మనిషి మొగ్గం చూడండి, మీరంతా సపోర్ట్ చేయాలా. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఇలా ప్రజలు మా గణేష్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ అంతా తిరిగినాం. 20,000 మంది దాకా కలిసినాం. ఆలయాలు తిరుగుకుంటా బ్రహ్మాండంగా ఉంది. ఆడుకుంటా అంతటా భారీ మెజార్టీతో గెలవబోతే తెలంగాణలో గెలిచే మొదటి సీటు బాలిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా